హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ గోపాల్ రెడ్డి. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వీడియో చేస్తున్నా. సో ఇప్పుడు ఏంటంటే నాకు సంబంధించి అయితే ఒక పెద్ద డిసిషన్ తీసుకోబోతున్నాను అనమాట. ధైర్యం చేసి ఒక బైక్ అయితే బుక్ చేయబోతున్నాను అనమాట. సో నాకు ఆఫ్టర్నూన్ కాల్ వచ్చింది రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి. హిమాలయన్ 450 టెస్ట్ డ్రైవ్కి అవైలబుల్ ఉంది, సో వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసుకోండి సార్ అని చెప్పేసి కాల్ చేశారనమాట. సో ఇప్పుడైతే టెస్ట్ డ్రైవ్ చేయడానికి వెళ్తున్నా షోరూమ్కి. ఇంకా ఫర్దర్ షోరూమ్కి వెళ్ళాక మాట్లాడుకుందాం, అలాగే వెళ్తూ కూడా మాట్లాడుకుందాం. యూ ఎట్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ కూకట్పల్లి. సో ఫైనల్లీ మనం అయితే స్టార్ట్ అయిపోయాము ఎక్కడికి, కూకట్పల్లి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి. సో ఇప్పుడు మనకి టెస్ట్ డ్రైవ్ వెహికల్ అయితే అవైలబుల్ ఉందని చెప్పారు, కాకపోతే 5 లోపల రమ్మన్నారనమాట మనల్ని. సో టైం అయితే 5 minutes to 5 అవుతుంది. తెలీదు, చూద్దాము ఇప్పుడు వెళ్ళేసి. వెహికల్ మరి ఇస్తారా ఏమంటారో తెలీదు, వెళ్ళి రిక్వెస్ట్ అయితే చేస్తాను. సో వెహికల్ బుకింగ్ పీరియడ్ అయితే 3 months పడుతుందంట డెలివరీకి. సో ఇంత సడన్గా ఎందుకు ప్లాన్ చేసినా అని అంటే, మా గ్రూప్తో కలిసి ఒక లాంగ్ రైడ్కి అయితే ప్లాన్ చేస్తున్నా. ఆ లాంగ్ రైడ్ ఏందనేది త్వరలో రివీల్ చేస్తా. సో అంత లాంగ్ వెళ్ళాలంటే మనకి పల్సర్ సెట్ అవ్వదు. సో అందుకని చెప్పేసి బైక్ ప్లాన్ చేస్తున్నా అనమాట. సో తొందరలో మనకు ఉన్న పల్సర్ అయితే సెల్ చేయాలనుకుంటున్నా. సెల్ చేసేస్తా తొందరలో. దానికి ఉన్న సెడిల్ బ్యాగ్స్, బోబో చార్జర్, అన్నీ దానికి ఏమేమి యాక్సెసరీస్ ఉన్నాయో దాంతో అలాగే పెట్టేసి సేల్ చేసేస్తాను. ఎందుకంటే ఇప్పుడు వచ్చే హిమాలయన్కి అవి సూట్ అవ్వవు. సో ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్ళకైనా యూజ్ అవుతాయి కదా అవి, అట్లనే ఉంచి అమ్మేస్తే. రైడింగ్ గ్రూప్లో కూడా పోస్ట్ చేస్తా, సేల్కి పెట్టేస్తా. సో ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్గా అయితే షోరూమ్కి వెళ్ళిపోదాం. వేరే బైక్స్ కూడా ప్లాన్ చేసిన, వేరే కొంచెం అంటే వీస్ట్రోమ్ అట్లాంటివి కూడా ట్రై చేద్దాం అనుకున్నా. వీస్ట్రోమ్ కానీ మన SD అడ్వెంచర్ ఒకటి అవి ట్రై చూసా, కానీ కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయన్నమాట. సో దానివల్ల వాటికి వెళ్ళలేదు. సో రాయల్ ఎన్ఫీల్డ్లో కావాల్సినవి అయితే ఉన్నాయి మనకి ఫీచర్స్. సో రివ్యూస్ కూడా చూస్తే, చాలామంది రివ్యూస్ కూడా చూస్తే ఎక్కువ ప్రోస్ ఉన్నాయి అనమాట, కాన్స్ తక్కువ ఉన్నాయి. SD అడ్వెంచర్కి వచ్చేసి మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే సెంటర్ స్టాండ్ లేదనమాట. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ పంక్చర్ మనకి చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. సో సైడ్ స్టాండ్ మీదే పంక్చర్ చేయాల్సి వస్తుంది. సో అదొక ప్రాబ్లము. ఆ ప్రాబ్లము హిమాలయన్లో లేదు. నెక్స్ట్ వీస్ట్రోమ్ వచ్చేసి కాస్ట్ వచ్చేసి వీస్ట్రోమ్ కాస్ట్ అండ్ SD అడ్వెంచర్ కాస్ట్ సేమ్ ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. ఒక 20,000-30,000 డిఫరెన్స్ ఉంది. సో వీస్ట్రోమ్ ట్రై చేద్దామంటే బైక్ పరంగా చాలా బాగుంది. వీస్ట్రోమ్ కూడా పికప్ కానీ అంతా పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. కాకపోతే దానికి అలాయ్స్ వచ్చాయన్నమాట. ట్యూబ్లెస్ స్పోక్ ఇచ్చుంటే చాలా బాగుండేది వీస్ట్రోమ్కి. సో ఎప్పుడైనా ఆఫ్ రోడింగ్ అప్పుడు అలాయ్ కనుక ఇరిగితే ఇంకా మనం అక్కడ స్టక్ అయిపోవాల్సిందే. అదే స్పోక్ వీల్ ఉందనుకోండి, స్పోక్ వీల్ ఏ ఒక్క స్పోక్ అయినా మిగతా స్పోక్స్ అన్ని సపోర్ట్ చేస్తాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. సో అదొకటి. హిమాలయన్లో వచ్చేసరికి స్పోక్ వీల్ టైరే కానీ దాంట్లో ట్యూబ్లెస్ లేదనమాట. సో మళ్ళీ మనం ట్యూబ్లెస్ చేయించుకోవాలి ఆ రిమ్స్ని, అదొక ప్రాసెస్ ఉందన్నమాట. బట్ స్పోక్ వీల్ ఈజ్ సజెస్టబుల్ ఫర్ ఆఫ్ రోడ్స్ అనమాట. సో అందుకని ఆలోచన చేసేసి అడ్వెంచర్ అండ్ వీస్ట్రోమ్ అండ్ SD అడ్వెంచర్ వచ్చేసి 2.8 లోపే ఉన్నాయన్నమాట ప్రైజెస్. కాకపోతే మనకి CC వచ్చేసి 250 cc లోపల 250 ఆ రేంజ్లో ఉన్నాయి CCs. 220, 250 అట్లా ఉన్నాయి CCs. సో ఇది వచ్చేసి 450 cc అనమాట.
సో పికప్ కూడా బాగుంది. చాలా వరకు చాలా రైడర్స్ దగ్గర నుంచి రివ్యూస్ తీసుకున్నా, ప్లస్ చాలామంది దగ్గర అడ్వైజెస్ కూడా తీసుకున్నా. చాలామంది సజెస్ట్ చేసింది అయితే బ్లైండ్లీ గో ఫర్ హిమాలయన్ 450 అదొకటి సజెస్ట్ చేశారనమాట. సో దానివల్ల హిమాలయన్కే ఫిక్స్ అయినా అనమాట. సో దాని టెస్ట్ డ్రైవ్ కోసం అయితే మనము ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినాము, కూకట్పల్లి హెడ్వే మోటార్స్ దగ్గరికి, రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్. సో ఈ 5 అవుతుంది టైము ఇప్పుడైతే, కానీ మేబీ ఉందో లేదో తెలీదు వెహికల్. వాళ్ళు 5 లోపు రమ్మన్నారు. సో ఉండాలని కోరుకుంటున్నాను నేనైతే మ్యాక్సిమం. వచ్చేసినాం షోరూమ్ దగ్గరికి. బాబు స్పేస్ ఇవ్వండి బాబు, కొంచెం అర్జెంట్ ఉంది. అక్కడ కూర్చున్నాడు కదా సెక్యూరిటీ, అదైతే హిమాలయన్ 450, కానీ టెస్ట్ డ్రైవ్ వెహికల్ కాదా తెలియదు మనకి. సో మనమైతే వచ్చేస్తున్నాము రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్. రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి అయితే వచ్చేసాం అన్నమాట. సో టెస్ట్ డ్రైవ్ వెహికల్కి అయితే మేడం ఎన్రోల్ చేస్తున్నారు మనకి, కూకట్పల్లి హెడ్వే మోటార్స్. సో రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో మన చేతిలో అయితే హిమాలయన్ కీ ఉందన్నమాట. సో మనం ఇప్పుడు ఫస్ట్ టెస్ట్ డ్రైవ్కి వెళ్తున్నాము, హిమాలయన్ 450. బై గాడ్స్ గ్రేస్ మనకైతే బైక్ టెస్ట్ డ్రైవ్కి దొరికింది. సో ఫస్ట్ డ్రైవ్ ఆన్ హిమాలయన్ 450. వావ్, పవర్ సూపర్, ఆసమ్ పవర్, దుమ్మని లేస్తుంది బండి. సూపర్. సూపర్ సౌండ్ కూడా, ఎగ్జాస్ట్ నోట్ సూపర్ అనమాట, మస్తు కొడుతుంది ఎగ్జాస్ట్. ఫస్ట్ టైం రైడ్ చేస్తున్నా హిమాలయన్ అయితే. సిట్టింగ్ పోస్చర్ కూడా సూపర్ ఉంది అనమాట, స్ట్రైట్ సిట్టింగ్. హైట్ ఇష్యూస్ ఉంటాయి అనుకున్నా కానీ పర్లేదు, నాకైతే కాళ్ళు అందుతున్నాయి సఫిషియెంట్గా. సో ప్రాబ్లం లేదనమాట. నేను హైట్ సరిపోదు అనుకున్నా, నా హైట్ 5'8" అనమాట. సో హైట్ సరిపోదు అనుకున్నా కానీ పర్లేదు, ఫైన్, ఐ కెన్ ఏబుల్ టు మేనేజ్. సిట్టింగ్ పోస్చర్ సూపర్, బ్రాడ్ హ్యాండిల్, రైట్, పికప్ ఫుల్ జమ్మని గుంజుతుంది పికప్. సో ఇప్పుడు ఉన్నది అనలాగ్ కన్సోల్ అనమాట. ఇక్కడ మోడ్ బటన్ ఉంది కదా, ఈ మోడ్ బటన్ క్లిక్ చేస్తే డిజిటల్కి వెళ్ళిపోతుంది.
మోడ్ చేంజ్ డినైడ్, రిట్రై ఇన్ ఇగ్నిషన్ మోడ్. ఇగ్నిషన్లో ఉన్నప్పుడు, ఇగ్నిషన్ ఆన్ చేసినప్పుడే మోడ్ చేంజ్ అవుతుందంట, రన్నింగ్లో చేంజ్ అవ్వదంట. ఇంకోటి దీంట్లో స్పోర్ట్ మోడ్, రెయిన్ మోడ్ ఉంటుంది కదా, అది కూడా అంతే. బండి ఇగ్నిషన్ మోడ్లో ఉండి అప్పుడే మోడ్ చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఆన్ ది గో మనం చేయలేమన్నమాట. బాబా సూపర్ అసలు, పంచిస్తుంది ఇట్లా. సో ఈ హిమాలయన్ 450లో స్పెషల్ ఏంటంటే ఈ యాక్సిలరేటర్ కేబుల్డ్ కాదనమాట, సెన్సార్ ఉంటుందన్నమాట, కేబుల్ ఉండదు యాక్సిలరేషన్కి. సో నేనేం ఫీల్ అవుతున్నా అంటే, కొంచెం ఈ ట్రాఫిక్లో వెళ్ళి క్లచ్ పట్టుకుంటాం కదా, కొంచెం యాక్సిలరేట్ చేసి క్లచ్ పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆర్పిఎం స్లోగా డౌన్ అవుతుంది అనమాట. ఆ రేంజ్లో లో అవుతుంది అనమాట ఆర్పిఎం. సో మరి అది కంపెనీ నుంచే అలా ఉందా, లేకపోతే ఇది టెస్ట్ డ్రైవ్ వెహికల్ కాబట్టి మరి ఇలా ఉందా తెలియదు నాకు. ఈ వెహికల్ అయితే ఆల్మోస్ట్ 3700-800 కిలోమీటర్స్ తిరిగింది. సో ఇష్యూ దేనిదనేది నాకు అర్థం కావట్లేదు. సో ఆల్మోస్ట్ డన్, మనది టెస్ట్ డ్రైవ్ అయితే డన్. వచ్చేసినాం రాయల్ ఎన్ఫీల్డ్ దగ్గరకు కూడా. టర్నింగ్ రేడియస్ కూడా బాగుంది, చాలా బాగుంది టర్నింగ్ రేడియస్. సిటీ ట్రాఫిక్లో కూడా బాగానే మేనేజ్ చేయొచ్చు దీన్ని, ఇబ్బంది ఉండదు టర్నింగ్కి. సో పల్సర్ అయితే ఒక యాంగిల్ దగ్గరకు వచ్చేసి ఆగిపోతుంది అనమాట టర్నింగ్కి. సో ఇది ఫుల్ కట్ అవుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడ కూడా కట్ అయిపోతుంది. ఈ బస్సు ఇంత దగ్గరలో ఉన్నా కూడా కట్ అయిపోతుంది అనమాట. పల్సర్ అయితే ఇంత రేడియస్లో కట్ అవ్వదు, అదైతే నేను ఎక్స్పీరియన్స్ చేసిన. నైస్ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450 ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ అసలు. సో వచ్చేసినాం షోరూమ్ వరకు. సో లోపలికి వెళ్ళేసి మన బుకింగ్ టైం ఏంటి, మనకి మన తొందరగా ఇవ్వగలుగుతారా మేడంతోనైతే కనుక్కుందాం మనం. కనుక్కుంటే బుకింగ్ టైం వచ్చేసి 3 months అనమాట. 3 monthsలో ఎప్పుడు వచ్చినా బిఫోరే కాల్ చేసి ఇచ్చేస్తాం సార్ అని చెప్పేసి అనుకుని, కొత్త లాంగ్ రైడ్ ప్లాన్ వచ్చేసి దానికి ముందే ఉందన్నమాట ఇంకా. సో ఎక్కడ మనకి తొందరగా దొరికితే అక్కడ ప్లాన్ చేద్దాం. సో మనం తీసుకోబోయే వెహికల్ కలర్ అయితే ఇది అనమాట, ఇది అనుకుంటున్నాను అయితే. సో చూద్దాం, అలాగే నేను ఇంకో 2-3 షోరూమ్స్ ఎంక్వైరీ చేస్తాను, ఎక్కడ తొందరగా ఇస్తే అక్కడ తీసుకోవడానికి ట్రై చేస్తాను. బుకింగ్ ఎప్పుడైనా మనకు ఎవరు బుకింగ్ చేసుకోండి అని ఎవరైనా ఆఫర్ ఇస్తే కనుక మళ్ళీ ఒక బ్లాగ్ చేసి పెడతాను. సో దెన్ బాయ్, దిస్ ఇస్ 2 4 రెడీ సైనింగ్ ఆఫ్.